డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. సోమవారము మే 24, 1999 సంవత్సరము, ఉదయం 8 గంటలు. మీరు ఉన్నత స్థాయికి చెందిన ఆటలో పాల్గొంటున్నారని అనుకుంటున్నారు. కానీ నర్సరీ స్కూల్లో ఉన్నప్పటి రోజుల నుండి కొన్ని అంశాలలో మీరు పెద్దగా మారలేదు. మీ ప్రతిక్రియలు ప్రాథమిక దశలోనే ఉండిపోయాయి. మీరు పై మెరుగులతో ఒక స్పష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కానీ మీరు అతి చిన్న విషయానికే కలహిస్తారు. మీలో భేదాభిప్రాయాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఒక బృందంగా గమనిస్తే చాలు. మీకు చేయడానికి ఇంతకంటే మంచి పనులు లేవా? ఇలాంటి ఆటలాడకండి. అర్థం లేని ఘర్షణలు తప్పించుకోండి. ఏమీ కాని విషయాలలో మీ శక్తులను వృధా చేయకండి. ఆశ్రమం యొక్క అంతర్గత వ్యవస్థలో పెద్ద సమస్యలేమీ లేవు. ఇవి వ్యక్తుల మధ్యలో విభేదాలు, అహానికి సంబంధించినవి. కొన్ని సందర్భాలలో పరస్పరము లెక్కలు సరిదిద్దుకోవడానికి చేస్తున్నవి. శాంతి రాజ్యమేలడానికి కలిసి మాట్లాడుకోవడం, పరస్పరం గౌరవించుకుంటే చాలు. శాంతి రాజ్యమేలడానికి కలిసి మాట్లాడుకోవడం, పరస్పరం గౌరవించుకుంటే చాలు. వర్గాలుగా విడిపోవడం మానేయండి. మీలో విభేదాలున్నా కలిసి ఉండండి. అతి ముఖ్యమైనది ఒక్కటే, అదే మాస్టర్. అది దృష్టిలో ఉంచుకుని విభేదాలను అధిగమించండి. ఆయన కారణంగా మీరు ఏకమవ్వండి. ప్రతి దానికి అభ్యంతరాలు వెతికే నిష్ప్రయోజనమైన అలవాటును గమనించడానికి సోదర బంధాలు తోడ్పడాలి. అవతలి వ్యక్తిని, దృక్పథాన్ని గౌరవించు. అది మీరు చూసే విధంగా లేకపోయినా తప్పు కాకపోవచ్చు. మీ కళ్లకు కట్టిన గంతలను తొలగించండి. మీ పిల్ల చేష్టలు మానుకోండి. మీరు చేయడానికి మెరుగైన ఎన్నో కార్యాలు ఉన్నాయి. విషయాలను సరిగ్గా చూసేవారు మీరొక్కరే అని నమ్మకండి. కొందరు కలహప్రియులచే చెడు భావనలు రేకెత్తించనివ్వకు. మీరందరూ కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు సామరస్యం వెళ్ళి విరుస్తుందని, సత్సంగ్ తర్వాత కూడా అది కొనసాగుతుందని భావించండి. మీ లోపలే ఒక నిధి ఉంది. మీ లోపలే ఒక నిధి ఉంది. వ్యర్థమైన వివరాలతో మీ స్థితిని పాడు చేసుకోకండి. మీ అందరికీ ఉన్నది ఒకే లక్ష్యం. మీ అందరకు ఉన్నది ఒకే లక్ష్యం. మీ హృదయంతో ఆయన హృదయానికి అనుసంధానమై ఉండండి. ఈ ఆసక్తికరమైన మానవీయ గతివిధులకు మీరు దూరంగా ఉండండి. పూజ్య బాబూజీ మహారాజ్. మరొకసారి అందరకు హృదయపూర్వక ధన్యవాదములు.